సో అందరికి హ్యాపీ భోగి అన్నమాట. హాయ్ సోనామ్, హ్యాపీ భోగి. సైలెంట్ గా ముగ్గులో దింపేద్దామని ఎవరినైనా. ఇంకో చూడండి గైస్, ఇట్లా అందరి జీవితాలు ఇట్లా నాశనం చేసేసింది అక్క. నేను భోగి రోజు ముగ్గుల దింపనికే టైం సరిపోయింది బబ్బుని. ఇప్పుడు వేస్తుంది నేను ఎవరిని ముగ్గుల దింప, వాళ్ళందరు నా ఫ్రెండ్స్ అంతే. ఆ భోగికి ఇదే, సంక్రాంతికి హై లెవెల్ ఉంటుంది. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చ. సింపుల్, మనం సంక్రాంతి కూడా సింపుల్ వేసుకుంటాం, భోగి కూడా సింపుల్ వేసుకుంటాం. నేను మా అనిల్ అన్న రాముడు అనుకున్నా, కృష్ణుడు అని ఈ రోజే తెలిసి. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. చూడండి అబ్బో సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్. సో అందరికి హ్యాపీ భోగి అన్నమాట. సో వీడియో వచ్చేసి ఏంటంటే మనల్ని అయితే అందరూ ముగ్గేస్తున్నావా? నేను చూసాను చేతులు ఎంత బాగున్నాయి. అది బుట్టోటినికే కాదు, మా టీం అయితే అందరు ముగ్గేస్తారు అనమాట. సో చూపిస్తారు చూడండి. అది ఇప్పుడు ఏ ముగ్గేస్తారు అజ్జపురి? ఏది కుండ? ఇది కుండ. కుండల దీన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. స్పందన నువ్వు అయితే అసలు పని అని ఎట్లా చేస్తున్నావు అసలు నాకు అర్థమవుతలేదు. ఏ ముగ్గులు వస్తాయి? కాదు నేను వచ్చినాక అందరు మెల్లగా అందరు వస్తారు. సో గైస్ వీళ్ళైతే ఏం చేస్తారు అంటే ఇగో ఇక్కడ చూసుకుంటే వేస్తారు అనమాట. కాపీ చేస్తారు. ఎప్పుడైనా కాపీ చేయొద్దు తెలుసా, సొంతంగా ఓన్ ఆర్ట్ ఉండాలి. ఆర్ట్ సొంతంగా అంటే సొంతంగా కూడా వస్తాయి కదా, సెట్ కావు. నువ్వు మంచి ఆర్టిస్ట్ అయిపోవచ్చు కదా స్పందన. నీ దయతో అక్క నేను వేస్తుంటే నేను వేస్తుంటే నువ్వు వచ్చినావా? మన నేను ముగ్గు వేస్తుంటే మీ ఇద్దరు రాలేదా? అది కూడా కరెక్టే. ఒకసారి మీరు కొట్లాడుకుంటున్నారు ప్రతి దానికి. నువ్వైతే సైలెంట్ గా వేసుకుంటున్నావు కదా. నేను సైలెంట్ గా ముగ్గు వేసుకుంటున్నా. ఎందుకంటే ఎందుకు సైలెంట్ గా ముగ్గు వేసుకుంటా, సైలెంట్ గా ముగ్గులో దింపేద్దామని ఎవరినైనా. ఇంకో చూడండి గైస్, ఇట్లా అందరి జీవితాలు ఇట్లా నాశనం చేసేసింది అక్క. ఒకసారి జరుగు వర్షం. మనం ముగ్గులో దింపాల్సిన అవసరం మనం వేస్తేనే పడిపోతాం. ఏం మారిపోతారు? ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరు. ముగ్గుల మనసులో పడతారంట చూడండి. దీనిలో కూడా ఆ మనసులో ఆలోచిస్తారు. కాదు అసలు మీరు ముగ్గురు పనిచేస్తుంటే నేనే నాకు ఈరోజు భోగి కదా విచిత్రం అనిపిస్తుంది. అసలైన పండుగ ఈరోజే. మీరు ముగ్గేస్తారు కదా. కాదు మీరు ముగ్గేస్తారు కదా అందుకే. ఏమనుకుంటున్నా ఏం పండుగలప్పుడు వేస్తాం. ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి మొత్తం అన్ని మగ లక్షణాలు ఉన్నాయి నీకు పండుగకి. ఆడపిల్ల లక్షణాలు అక్క జరగక్క. సో గైస్ ఇట్లుంది ముగ్గు. అక్క అంత పడుతుంది ఇటు వచ్చే. అసలు మొగోళ్ళు ఆడాలని కాదు, పండుగ రోజు మొగోళ్ళు కూడా ముగ్గులేయాలి. నువ్వు వచ్చిందమ్మా. ఇప్పుడు నన్ను ఏమంటావు ఇండైరెక్ట్ గా? దారాలి. హాయ్ సోనామ్, హ్యాపీ భోగి. అంటే నా సోనాం నేను అది అది ఆ నమ్మకం ఉంటే చాలు సోనాం. ఇంకోటి మన వాళ్ళకి భోగి కదా, సో సోనం అయితే ముగ్గేస్తలేదు అనమాట. సోనం ముగ్గేస్తున్నావా లేదు ఇప్పుడు?
నేను భోగి రోజు ముగ్గుల దింపనికే టైం సరిపోయింది బబ్బుని. ఇప్పుడు వేస్తుంది ఇప్పుడు వేస్తుంది. ఏం లేదు, నేను ఎవరిని ముగ్గుల దింపాలి, అందరు నా ఫ్రెండ్స్ అంతే. జస్ట్ ఫ్రెండ్స్. ఇగో ఈమె ఖాళీ వీడియో వరకు వేసింది కొంచెం, దాని తర్వాత లేచి వెళ్ళిపోతుంది. అందరు ఇప్పుడు ర్యాంప్ వాక్ చేస్తారు ఆ ఊరు సో గైస్ అందరికి హ్యాపీ భోగి అండ్ అలానే హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. కొంచెం ఏమంటారు కైట్స్ ఎగరేసేటప్పుడు చూసి ఎగరేయండి, ఎందుకంటే బయట తెగిపోతాయి కదా మెడలు పతంగులు తెగిపోతాయి. చైనా మాంజని యూజ్ చేయొద్దంట, అది కోసుకుపోతుందంట ఒట్టిగానే. బ్యాన్ చేసేసి బర్డ్స్ కి ప్రాబ్లం మనం కైట్ ఎగరేయడం వల్ల, ఎందుకంటే ఆ మాంజని చుట్టుకుంటాయి కదా, మన వల్లకి కూడా చుట్టుకొని మన వల్ల ఎవరికి కూడా హాని కావద్దు కాబట్టి జాగ్రత్త చూసి మీ ఎంజాయ్మెంట్ మీకు వాళ్ళకి అది అందరికి సాదితో ఎగరేసిన అనుకో నీదే కాట్ అవుతుంది ఊకనే, నీ పతంగ కాట్ అయితేనే ఉంటుంది సాదితో ఎగరేసే. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా కోయ్ కోయ్. మా ప్రిన్సిపల్ సార్ ఏమని చెప్పారు తెలుసా, అప్పుడు రెడీమేడ్ గా చేసుకుంటుండే అంట. అవును, గాజు ఉంటే బల్బ్ కొట్టి ఫెవిక్విక్ పెట్టి చేస్తుండే అంట. అవును ప్రాసెస్ ఉంటుంది పెద్దది. మాంజ తెగదు అది, గాజు పెంకలు ఉంటాయి కదా, ఫెవిక్విక్ పెట్టుకుని పోతారు, గాజు పెంకలు చూర చూర చేసి అంటిస్తారు. ట్రై చేద్దాం నెక్స్ట్ ఇయర్ అమ్ముదాం. ఇప్పుడు ఫ్రీగా పని. నెక్స్ట్ ఇయర్ దాకా మనం వెయిట్ చేయదు, మన ప్రాణం ఉండదు. అంటే చచ్చిపోవడం కాదు, అంటే ఏదైనా ఇప్పుడు తెలిసింది అనుకో చేసేయాలి ఇప్పుడు అని అనిపిస్తుంది నాకు. అది ఏదైనా చూసినా కానీ అంటే రేపటి దినం మనం మాంజ రెడీ అయిపోతుంది అనమాట. నేను మాంజ తయారు చేసి తీసుకొచ్చి ఇస్తా. చూడకుండా చేస్తావా చూసి చేస్తావా? చూసి చేస్తావా చూడకుండా చేస్తావా? చూడకుండా చేసేస్తా. అదేం లేదు, పొడి చేయాలి అంతే. పొడి చేసి టమాటాలు గిమాటాలు అన్ని కారంకి ఫెవిక్విక్ పెట్టాలి, పెట్టి అది పెట్టాలి. టమాటా టమాటా లాస్ట్ కి అద్దుతారు. నిమ్మకాయ మంత్రం వేసి పెడితే అందరికి కాటేదంట కదా. ఇంకా ఎప్పుడు ఇంకేమైనా ఉండే. సో గైస్ ఇట్లా అనమాట మాంజ ఇట్లా ప్రాసెసింగ్ అనమాట. మనం పైన అయితే ఏమంటారు సంక్రాంతికి షెడ్ చేస్తున్నాం అనమాట. మనం పైకి పోయి కంటిన్యూ చేద్దాం వీడియో. చలో అంత లోపల ఇలా ముగ్గులు చూద్దాం, మొత్తం అయిపోయినాక నీళ్ళు పోసేద్దాం గైస్. మనమైతే మొత్తం చెరగొట్టేసాం. అయ్యొద్దు చెప్తున్నా, నీళ్ళు పోసేస్తా చెప్తున్నా. మనం ఇద్దరం ఒకటి ఇప్పుడు నీళ్ళు పోసేస్తాము. గమ్మున నడుగురు వీడియో ఇంట్లో కూడా వేసుకొని వచ్చినాం పొద్దున్నే. వచ్చినప్పుడు ఏం చేయాలా? వీడియో ఆఫీస్ లో వీడియోనే కాదు, ఫస్ట్ మన ఆఫీస్ నీట్ ఉండాలి. ఆఫీస్ కి ఇవన్నీ చేయాలంటే టైం కి రావాలా? నీట్ ఉండడు తప్ప మంది నీట్ ఉండాలి అవసరం లేదు. సో ఆఫీస్ లో పనులు చేయాలంటే ఆఫీస్ కి టైం కి రావాలి. టైం కి రాకుండా వచ్చి మిట్ట మధ్యాహ్నం చేస్తా అంటారు. ఇప్పుడు ఎన్ని గంటలకి వేస్తారు? ఇది ఎన్ని గంటలకి వేస్తారు? 12:30కి వేస్తున్నారు. అందరు 6 గంటలకి వేస్తే మనం 12:30కి వేస్తాం. చెప్పాలంటే ఫస్ట్ ఈమెనే వేసింది వీడియో ఆన్ చేయగానే, మళ్ళీ పోయి ఆపేసేది. నువ్వు కాదు ఆమె. ఒకటే చెయ్యి. సో గైస్ ఇగో ఇది అనమాట. ఇగో సోనం అవుట్ఫిట్ అయితే ఇది అనమాట. భోగికి ఇదేనా ఇక? భోగికి ఇదే, సంక్రాంతికి హై లెవెల్ ఉంటుంది. తెల్ల తెల్లవారే వెలుగురే కలా పచ్చ పచ్చ పచ్చ. సింపుల్, మనం సంక్రాంతికి కూడా సింపుల్ వేసుకుంటాం, భోగికి కూడా సింపుల్ వేసుకుంటాం. వరిష్ట అందరికి తెలిసిందే. వరిష్ట అట్లా అని కాదు, అంటే ఇక్కడికి వచ్చి వీడియోలు అవి ఉంటాయి, హెవీ డ్రెస్ వేసుకొని ఇబ్బంది పడదు, సింపుల్ గా కుర్తీ టాప్ వేసుకొని. ఒక రోజు లంగవాణి వేసుకొని వచ్చింది, అది మొయ్యలేక మెట్లెక్కలేక ఇప్పేసి మళ్ళీ టాప్ వేసేసుకుంది. అయ్యయ్యో ఆమెనే బర్రె లేకుంటారు, మరి ఇంకేం వస్తుంది? లే మంచిగా ఉంటుంది పందిలాగా. నేను పందికొక్కులాగున్నా నువ్వు పల్లిస్తు లెక్కుంటివే. చిన్నప్పుడు ఇది భోగి కూడా కరెక్ట్ టైంకి వస్తలే వీళ్ళు, పండుగ రోజు కూడా కరెక్ట్ టైంకి వస్తుంది. అంటే జస్ట్ వీడియో స్టార్ట్. సో గైస్ ఏంటంటే వీడియో ఇప్పుడు స్టార్ట్ చేసినా కదా, స్టార్ట్ చేయగానే కొంచెం కనవాలా, మెల్లగా బుక్ వేసినట్టు కనవాలా, చేసినట్టు ఉండాలని చెప్పి చేసి మెల్లగా రైడ్ అయిపోయింది. ఇది తప్పు కదా? సో తప్పే, చాలా తప్ప, చాలా తప్పు. మమ్మల్ని తీసుకోకుండా పోయింది. ముగ్గేనికే విలువలే పాపం. పైనుంచి నిజంగా మనం ఎత్తిద్దాం. వస్తా
చూసినా వర్ష ఎట్లా ఇస్తున్నావు కాలి నీకు వస్తలే మొత్తం అది బయటికి వేసేసింది మొత్తం ఏం బయటికి వేసి నయమే కలర్ సీడ్ ఉంది కదా సోనం దాని ఊరు కూర్చొని ఒక 2 కలర్లు వేసేసి ఇప్పుడే నీతి మాటలు మాట్లాడి మళ్ళీ కూర్చొని అంటాడు. అయ్యో అది కూడా కరెక్టే. ఎంత స్పందన మరి ఇంత కలిసా ముగ్గో చెప్పు అగ్గో చా మళ్ళీ అది పోయి అది చేస్తుంది దాన్ని ఏమంటారు భోగి. సారీ చెప్పు తప్పైతే క్షమించాను. తప్పైతే క్షమించండి లేదంటే శిక్షించు. సొందన చెప్తే సొందన చెప్పినట్టు చేసేది. వర్ష అయితే చాలా కష్టపడుతుంది అనమాట. వర్ష అంటే రియల్ గా ఇస్తున్నావా లేకపోతే వీడియో పెట్టినందుకు ఇస్తున్నావా? సో గైస్ వర్ష మంచిది అనమాట అండ్ సోనం అయితే ఇంకా మంచిది అనమాట. ఇక స్పందన అంటావా అందరికి తెలిసిందే పుల్లలు పెడుతూనే ఉంటుంది. చెడ్డామే అంటలేదు స్పందన పుల్లలు పెడతావు అంటున్నా. ఏమో మరా నాకు వీడియో వరకు అనిపించదు నిజంగా పుల్లలు పెడతాం అనిపిస్తుంది. అవు సోనం అవునంటుంది అన్నది. హాయ్ నరేష్ భాయ్ హ్యాపీ భోగి. ఎందుకు దొక్కుతున్నావు? సో గాయ చూసారు వెళ్ళిపోతున్నాను మాట నీకే. మెల్ల చాటి వెళ్ళిపోతుండు. నరేష్ ఏంటంటే వస్తాడు జరసేపు వచ్చి జర యాక్టింగ్ ఏదో అంత శుక్లమేనా అన్నట్టు అంత శుక్లమేనా అన్నట్టు చూసేస్తాడు. మెల్ల స్లోగా రైట్ చెప్పిందా. సో గైస్ సో వర్ష అయితే ఇప్పుడు వస్తున్నాను మాట. ఏమట్టుకొస్తుంది భోగికి స్పెషల్ ఏమో తీసుకొస్తుండు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపు తీసుకొచ్చిండు ఆడ అంటించింది. హ్యాపీ భోగి హ్యాపీ భోగి. హర్షభాయ్ మురుకులు తీసుకొచ్చిన అనమాట వాళ్ళకి. అసలు రియల్ చెప్పాలంటే ఒక ఆంటీ ఇచ్చింది అక్కడ. ఆంటీ ఇచ్చింది చెప్పు నువ్వు తీసుకొచ్చినా అని చెప్పండి. ఏం చెప్పు నువ్వు చెప్పు. అంటే నువ్వేం దేవు అసలు నువ్వేం దేవుగా. హ్యాపీ భోగి అని చెప్పి చేతిలో పెట్టు. అక్క హర్ష భోగి అని చెప్పి ఇగో ఇంట్లో పక్కన ఎవరు హ్యాపీ భోగి అని చెప్పి మురుకులు తీసుకొచ్చింది. హర్షమైన మీ ఇంట్లోనే చేసినా? అరే చిటింగ్ చేస్తారు ఇలా పాట ఆపేసి కావాలండి. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే బాబు గారి దగ్గరికి వచ్చేసాం అనమాట. సో బాబు అయితే మంచిగా నీట్ గా రెడీ అయ్యిండు ఫ్రెష్ గా పాష్ గా. బాబు అయితే మొత్తం షెడ్ అయితే ఇప్పిస్తుంది అనమాట. అంటే పతంగులు ఎగిరే నీకే. సో చక్రీ అన్ని రెడీ అయిపోయినాయి. పతంగులు కూడా చేసినాం రెడీ అయిపోయినాయి. హర్షభాయ్ కూడా ఎగిరేనికి రెడీ ఉన్నాయి. హర్షభాయ్ ఎగిరేస్తాం ఇప్పుడు చూడు ఎగిరేలే. మాట వినాలి గురుడా మాట వినాలి. ఇప్పుడు చక్కెర పట్టుకోవడానికి ఉంటుంది. నువ్వు చక్కెర పట్టుకోవాలి ఇప్పుడు. బాబు పతంగ ఎగిరేస్తా అంట చక్కెర పట్టుకోవాలా బాబు. హర్షభాయ్ ఇప్పుడు చూడు గుంజుడికి ఎట్లా గుంజా తెలుసా? ఇప్పుడు నువ్వు చోకాయలు పట్టుకోవాలా? ఇట్లాంటి పతంగ ఉంటుందా? అది ఎగిరేస్తే చూడండి గైస్ అందరికి పళ్ళు చెప్తుండు. చిన్న పోరాడు చూడండి పొరలకు పని చెప్తుండు. చీ సిగ్గులేదు అన్న పొరలకు పని చెప్తున్నావు. చింపేసిండు
ఇంకో తిప్పు తిప్పు ఎట్లా ఇంకా కోరి తిప్పురి కొట్లాడు కొట్టురి సో గాయ్స్ ఎట్లా కదా చూపిస్తా సో గాయ్స్ వాళ్ళు కొట్లాడుకుంటారు అన్న, వాళ్ళు కొట్లాడుకుంటారు అన్న. కొంచెం ఉంది ఎగ్రేయ్ ఎగ్రేయ్. కామలెక్క అమెరికాలో తిరుగుతున్నారు. ఛీ 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 ఛీ. సో గాయ్స్ చూసుకోండి, కింద పడేసిండు వినే ఏమని. దీని ఎగ్రెస్ తీస్తే రోజు ఏదో అది పట్టం కాదు, దొంప తెగిపోతావు. చూడండి ఆ పట్టం కోసం అందరూ ఎంత వెయిటింగ్. అవును, మళ్ళీ నాకు కనిపిస్తలేవు పో. నువ్వు కనిపిస్తాలే నాకు, నువ్వు కనిపిస్తాలే. అది అదే కొయ్యాలరా వేయాలరా పతంగా ఎగరేసిన అనమాట. చూడండి, అందరికన్నా విచిత్రమైన పతంగం అది. అన్న కూర్చోడు గుంజనా ఎల్లో కలర్ గుంజనా. ముగ్గు అయితే అందరు కష్టపడి వేసారు అనమాట. సో లాస్ట్ దాకా అయితే సోనం వర్స్ట్ వేసారు. వీళ్ళిద్దరు అయితే పని దొంగలు. నేను మా అనిల్ అన్న రాముడు అనుకున్నా, కృష్ణుడు అని ఈ రోజు తెలుసు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. ఇంకోటి ఏంటంటే గైస్, ముగ్గు ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అందరికి హ్యాపీ. నాలాగనే నేను ఎట్లా కలర్ఫుల్ గా ఉన్నానో ఆ ముగ్గు కూడా అలానే కలర్ఫుల్ గా ఉంది. అందరికి హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ భోగి అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఆల్ ది ఫెస్టివల్స్ అడ్వాన్స్ హ్యాపీ ఫెస్టివల్స్. ఆల్ ద ఫెస్టివల్స్ హ్యాపీ ఫెస్టివల్స్. సో గైస్, వీడియో ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ సీ యూ, బై బై.